మిత్రదేశాలు ఘోరంగా హ్యాండ్ ఇచ్చాయి. నాటో కూటమి పొమ్మంటోంది. మాకు ఎవరి సాయం అక్కర్లేదు, సింగిల్గానే హెర్మూజ్లో యాక్షన్ మార్చేస్తాం అన్నాడు ట్రంప్. చివరికి చెప్పినట్టే చేశాడు. హెర్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ క్షిపణి స్థావరాలపై బంకర్ బస్టర్లతో విరుచుకుపడ్డాడు. ఏకంగా 5,000 పౌండ్ల డీప్ పెంట్రేటర్ బాంబులను ప్రయోగించినట్లు యుఎస్ సెంట్రల్ కమాండర్ కీలకంగా ప్రకటించింది. కానీ ఈ దాడితో అంతా ముగిసినట్టేనా? కాదు. ఎందుకంటే ఇరాన్ కూడా అదే రేంజ్లో రిప్లై ఇస్తోంది. సింపుల్గా చెప్పాలంటే అమెరికా లేటెస్ట్ అటాక్స్ యుద్ధాన్ని విధ్వంసకర మలుపు తిప్పబోతున్నాయి. ఇంతకు మిత్రదేశాలు దారుణంగా హ్యాండ్ ఇచ్చిన వేళ హెర్మూజ్ కేరఫ్గా అగ్రరాజ్యం మార్చిన వ్యూహం ఏంటి? బంకర్ బస్టర్లతో దాడి ఈ యుద్ధాన్ని ఎలాంటి మలుపు తిప్పబోతోంది? వాచ్ దిస్. అనంత పని చేసిన ట్రంప్ బంకర్ బస్టర్లతో విధ్వంసం. హార్ముజ్ వేదికగా డొనాల్డ్ ట్రంప్ మార్చిన వ్యూహమేంటి? అగ్రరాజ్యం క్రమంగా యుద్ధ సంక్షోభంలోకి జారిపోతోందా? Well, I'm disappointed in NATO that we spend trillions of dollars on NATO. Think of it, trillions over the years, many trillions of dollars. It's one of the reasons we have deficits and we help other countries. And when they don't help us, I mean, it's certainly something that we should think about. I don't need Congress for that decision, as you probably know. I can make that decision myself. I'd work with some very smart people. And I'd always deal with Congress anyway, but I don't need Congress for that decision. But హార్ముజ్ జలసంధిని రక్షించేందుకు తమకు మద్దతునివ్వాలని మిత్రదేశాలను కోరి భంగపడ్డ ట్రంప్ చేసిన ప్రకటనే ఇదే. మిత్రదేశాల నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడంపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. నేటో కూటమి సహా ఇతర మిత్రపక్షాల గురించి మాట్లాడుతూ తమకు ఎవరి సాయం అవసరం లేదని తేల్చి చెప్పాడు. నిజానికి మాకు ఎవరి సాయం అవసరం లేదు. యూరప్ రక్షణ కోసం అమెరికా $100 బిలియన్ ఖర్చు చేస్తోంది. ఉక్రెయిన్ కోసం 10 లక్షల కోట్లు కుమ్మరిస్తోంది. కానీ మాకు అవసరమైనప్పుడు కనీసం 2 మైన్ స్వీపర్ ఓడలను పంపడానికి కూడా నాటో దేశాలకు మనస్సు రావడం లేదని మండిపడ్డాడు. నాటో దేశాల వైఖరి పట్ల అసహనంతో ఉన్న ట్రంప్ ఆ కూటమి నుంచి అమెరికా తప్పుకునే అంశాన్ని పరిశీలించొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీని గురించి కాంగ్రెస్ తో సంబంధం లేకుండానే నేనే నిర్ణయం తీసుకోగలను. ప్రస్తుతం నా మనసులో ఏమీ లేదు, కానీ ప్రస్తుత పరిస్థితులు నాకు అస్సలు నచ్చడం లేదని పేర్కొన్నాడు. ఆ తర్వాత కూడా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో సుదీర్ఘ ప్రకటన విడుదల చేశాడు. హార్ముజ్ విషయంలో అమెరికా సింగిల్ గా యాక్షన్లకు దిగుతుందని తేల్చి చెప్పాడు. కట్ చేస్తే అమెరికా సెంట్రల్ కమాండ్ భీకర స్థాయిలో విరుచుకుపడింది. హార్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా సృష్టించిన విధ్వంసమే ఇది. అక్కడి భూగర్భ క్షిపణి స్థావరంపై అత్యంత శక్తివంతమైన బాంబులతో విరుచుకుపడింది. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. హార్ముజ్ జలసంధికి సమీపంలో ఇరాన్ క్షిపణి స్థావరాల్లో ఉన్న యాంటీషిప్ క్రూయిజ్ క్షిపణులు అంతర్జాతీయ సముద్ర రవాణాకు ముప్పుగా మారాయని, అందుకే ఈ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపింది. లోతుగా చొచ్చుకుపోయి దాదాపు 2200 కిలోల శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులతో విజయవంతంగా దాడులు చేశామని యుఎస్ సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించింది. ఇరాన్ తీర రక్షణ నెట్వర్క్ లో భాగమైన ఆయుధ నిల్వలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా తెలిపింది. హార్ముజ్ లో సముద్ర రవాణా నిరంతరాయంగా కొనసాగాలంటే ఈ నెట్వర్క్ ను విచ్ఛిన్నం చేయాల్సిన అవసరం ఉందని అగ్రరాజ్యం భావిస్తోంది. తద్వారా ఈ జలసంధి మార్గంలో వెళ్లే నౌకలపై ఇరాన్ దాడులు చేయకుండా అడ్డుకుంటామని తాజా చర్యతో అమెరికా సంకేతాలిచ్చినట్లయింది. కానీ బంకర్ బస్టర్లతోనే అమెరికా ఎందుకు దాడి చేసింది? ఎందుకంటే హార్ముజ్ దగ్గర ఇరాన్ నిర్మించింది సాధారణ క్షిపణి స్థావరం కాదు. ఈగిల్ 44 అమెరికా బంకర్ బస్టర్లతో విరుచుకుపడిన ఇరాన్ క్షిపణి స్థావరం ఇదే. ఇరాన్ హార్ముజ్ జలసంధికి సమీపంలోని పర్వతాల కింద అత్యంత శక్తివంతమైన భూగర్భ వైమానిక క్షిపణి స్థావరాన్ని నిర్మించింది. దీనినే ఈగిల్ 44 అని పిలుస్తారు. ఇది భూమికి 100 మీటర్ల లోతులో పర్వతాలను తొలిచి నిర్మించిన బంకర్. సాధారణ బాంబులు దీన్ని టచ్ చేయలేవు. ఈ స్థావరంలో అధునాతన యుద్ధ విమానాలు, డేంజరస్ సూసైడ్ డ్రోన్లు, భారీ శ్రేణి కలిగిన క్రూయిజ్ క్షిపణుల్ని నిల్వ చేస్తారు. పైన భారీ కాంక్రీట్, సహజ
సిద్ధమైన పర్వత కవచం ఉండడం వల్ల దీనిని గుర్తించడం, ధ్వంసం చేయడం చాలా కష్టం. ఇది అమెరికాకు కూడా తెలుసు. అందుకే పవర్ఫుల్ బంకర్ బస్టర్లను రంగంలోకి దించింది. బంకర్ బస్టర్ బాంబులు కాంక్రీట్ తో సహా ఎంత గట్టి పదార్థాలనైనా 30 మీటర్ల వరకు చొచ్చుకుపోయి లక్ష్యాన్ని ఛేదిస్తాయి. ఒక్కో బాంబు 900 కిలోల బరువు ఉంటుంది. ఇందులో 2000 బాంబులుంటాయి. 2024లో లెబనాన్లో హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాను ఈ బంకర్ బస్టర్లతోనే అంతం చేశారు. భూగర్భంలో దాదాపు 60 అడుగుల లోతులో అండర్ గ్రౌండ్ లో దాక్కున్న నస్రల్లాను లేపేసింది. వెనువెంటనే బంకర్ బస్టర్లను జారవిడిచి అంతం చేశారు. అప్పుడే వీటి గురించి తీవ్రంగా చర్చ జరిగింది. గత ఏడాది ఇరాన్ అణుస్థావరాలపైన వీటితోనే దాడి చేశారు. ఇప్పుడు వాటితోనే కీలక క్షిపణి స్థావరాలపై దాడులు చేస్తున్నారు. కానీ ఈగిల్ 44ను ధ్వంసం చేసినంత మాత్రాన విజయం సాధించినట్టేనా? ఒక్క స్థావరాన్ని ధ్వంసం చేసినంత మాత్రాన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు పూర్తిగా పోతుందని చెప్పలేం. ఎందుకంటే ఇరాన్ ఇలాంటి వందలాది చిన్న చిన్న క్షిపణి స్థావరాలను తీర ప్రాంతం పొడవున నిర్మించింది. వెస్టర్న్ ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం ఇరాన్ తీర ప్రాంతం వెంబడి పర్వత శ్రేణుల్లో సుమారు 20 నుండి 25 వరకు ప్రధాన భూగర్భ క్షిపణి స్థావరాలు ఉన్నాయి. వీటిలో ఈగిల్ 44 వంటి భారీ స్థావరాలు కొన్ని ఉంటే, మొబైల్ లాంఛీలను దాచడానికి ఉపయోగించే చిన్న చిన్న గుహలు వందల సంఖ్యలో ఉన్నాయని అంచనా. కాబట్టి ఈగిల్ 44 పై దాడితో అంతా ముగిసిపోయినట్టు కాదు. అమెరికా ఇంకా బంకర్ బస్టర్లు ప్రయోగించాల్సి వస్తుంది. ఇరాన్ కేవలం క్షిపణులపైన కాకుండా వేగంగా ప్రయాణించే చిన్న రకం పడవలు, సముద్రపు మైన్ల ద్వారా కూడా నౌకల రాకపోకల్ని అడ్డుకోగలదు. సముద్రపు మైన్లని నీటి అడుగున అమర్చితే వాటిని తొలగించడం చాలా కష్టమైన, సమయంతో కూడుకున్న పని. హార్ముజ్ జలసంధి చాలా ఇరుగ్గా ఉంటుంది. ఒక పెద్ద చమురు నౌకను ముంచేసిన ఆ మార్గం మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కేవలం క్షిపణి స్థావరాలను ధ్వంసం చేసినంత మాత్రాన హార్ముజ్ మార్గం పూర్తిగా సురక్షితమైతే కాదు. క్షిపణుల ముప్పు తగ్గినా ఈ మైన్ల ముప్పు, గెరిల్లా తరహా దాడులు కొనసాగే అవకాశం ఉంది. మరి ట్రంప్ ఏ ధైర్యంతో ఒంటరిగానే యుద్ధం చేస్తామని చెబుతున్నాడు? సైనిక పరంగా అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైంది. కానీ హార్ముజ్ జలసంధి వద్ద ఆ దేశానికి కొన్ని పరిమితులున్నాయి. ఇరాన్ నేరుగా యుద్ధం చేయకుండా వేల సంఖ్యలో చిన్న పడవలు, సముద్రపు మైన్లు, ఆత్మాహుతి డ్రోన్లను ఉపయోగిస్తుంది. అమెరికా వీటిని ఎదుర్కోవడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అమెరికా తన మిత్రదేశాలు యూకే, ఫ్రాన్స్, సౌదీ అరేబియా, యుఏఈ సాయం లేకుండా ఒంటరిగా వెళ్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అమెరికా తన 5వ నౌకాదళం ద్వారా కొంతకాలం పాటు ఇరాన్ దాడుని తిప్పికొట్టగలదు. కానీ ఈ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే మిత్రదేశాల భూభాగం లేకుండా ఇంధనం, ఆయుధాల సరఫరా కష్టమైపోతుంది. అమెరికా ప్రజలు మరో ఖరీదైన యుద్ధాన్ని ఇష్టపడరు. సొంత దేశంలోనే నిరసన మొదలైతే అమెరికా వెనక్కి తగ్గక తప్పదు. నిజానికి అమెరికా ఎప్పుడూ ఒంటరిగా పోరాడడానికి ఇష్టపడదు. అది ఎప్పుడూ ఒక కూటమిని ఏర్పాటు చేసుకుంటుంది. హార్ముజ్ విషయంలో కూడా బ్రిటన్ వంటి దేశాలను కలుపుకుని వెళ్లడమే అమెరికాకు క్షేమం. ఈగోలకు పోయి ఇరాన్ను తక్కువ అంచనా వేస్తే అది అమెరికా ఆర్థిక వ్యవస్థకు, అంతర్జాతీయ ప్రతిష్టకు కోలుకులని దెబ్బ అవుతుంది. త్వరలో అదే జరిగేలా కనిపిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే సింహం సింగిల్ అని సినిమా డైలాగులు చెప్పినంత ఈజీ కాదు హార్ముజ్ జలసంధిలో ఇరాన్ను ఢీకొట్టడం.